సార్ ఇది ఏనా వంశ పారంపర్యంగా వస్తుందా? పేరెంట్స్ కు ఉంది, అన్నయ్యకు ఉంది, తమ్ముడుకు ఉంది, నేను కూడా జాగ్రత్త పడాలి ఎత్తన అప్పుడు వస్తుంది అనుకోవచ్చు అంటారా? బీపీహెచ్ వచ్చేసి ప్రతి మగవాడికి వస్తుంది. దానికి వంశపారపర్యంగా వచ్చే అవకాశం లేదు, అంటే అంత అవసరం లేదు. మగవాడైతే గ్లాండ్ ఉంటుంది కాబట్టి అలా పెరుగుతుంది. మరి ట్రీట్మెంట్స్ అంటే అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి సార్, ఎలా ఉంటాయి? ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? TURP ట్రాన్స్యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అనేది ఇట్స్ అ గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ. సార్ ఫైనల్ గా మీరు ఆడియన్స్ కరి పేషెంట్స్ కరి చెప్పి ఒక మంచి మెసేజ్ ఏంటి బీపీహెచ్ గురించి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మెన్స్ గుడ్ హెల్త్ పాడ్కాస్ట్. ఎస్, యాజ్ యూజువల్ మన పాడ్కాస్ట్ లో ఇవాళ కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాం. అది కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పించే విధంగా ఆరోగ్యం పట్ల ఎంత కేర్ గా ఉండాలి అనే విషయాల్ని ఎప్పటికప్పుడు మన పాడ్కాస్ట్ లో చూస్తున్నాం కదా. మరి ఇవాళ కూడా మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చేసాము. అదేనండి, మగవాళ్ళని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న బీపీహెచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచంలో అధిక శాతం మంది దీనికి గురవుతూ ఉన్నారు. ఎందుకు అసలు బీపీహెచ్ వస్తుంది, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని కనిపెట్టడం ఎలా, దీన్ని వదిలేస్తే క్యాన్సర్ కి కాజ్ అవుతుందా, అసలు ఈ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాము. ఆలస్యం చేయకుండా నాతో పాటు డాక్టర్ బొక్క శ్రీహర్ష గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. సో ఆయన వర్క్ చేసేది మాత్రం హైదరాబాద్ లో సాంఘిక కిడ్నీ అండ్ ఎండ్రాలజీ స్పెషలైజేషన్ తీసుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మన డౌట్స్ అన్ని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. యా సార్, ఈ మధ్య ఎవరిని కదికినా సరే ఈ బీపీహెచ్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం, మన పాడ్కాస్ట్ లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీరు స్టూడెంట్ గా ఉండేటప్పుడు చాలా మిత్స్ వినే ఉంటారు కదా ఈ బీపీహెచ్ గురించి. మీ దగ్గరకు వచ్చిన మిత్ ఏంటి? ఇవాళ మనం ఏది క్లియర్ చేయబోతున్నాం ఆ మిత్ నుంచి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా బీపీహెచ్ అనేది అదొక చాలా కామన్ కండిషన్. బట్ అందరి ఒక మిత్ ఏంటంటే అదొక రోగం అని. అవును, అది రోగం కాదు. బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా అనేది వయసు రీత్యా వచ్చే ఒక మార్పు. అంటే ప్రాస్టేట్ గ్రంథి ప్రతి మగవాడిలో ఉంటుంది. వయసు రీత్యా అది సైజ్ పెరగడం అనేది ఒక సామాన్యమైన ప్రక్రియ. మొహానికి ముడతలు వచ్చినట్టు, తెల్లవెంట్రుకలు వచ్చినట్టు వయసుతో పాటు గ్రంథి పెరగడం మామూలే. దాన్ని మనం బీపీహెచ్ అంటాం. బట్ బీపీహెచ్ అనేది రోగం కాదు. సో ఫస్ట్ మా దగ్గరకు వచ్చే పేషెంట్ ఒక అపోహ ఏంటంటే, సార్ నాకు బీపీహెచ్ అంటే నాకు ఒక రోగం ఉందని వస్తారు. అది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఎందుకో స్కాన్ చేస్తే స్కాన్ లో ప్రాస్టేట్ సైజ్ పెరిగింది అని తెలుస్తుంది. అది వయసు రీత్యా వచ్చే మార్పు. స్కాన్ లో వాళ్ళు ఒక కనపడ్డదాన్ని డిస్క్రైబ్ చేస్తారు. సో అది ఫస్ట్ అపోహ. అందరూ దాని రోగం అనుకోవడం. ప్రతి పేషెంట్ సార్ మాకు ప్రాస్టేట్ ఉంది, దాంట్లో క్యాన్సర్ ఉందేమో అని అనుమానంతో వస్తారు. ఈ రెండు అనుమానాలతో మా దగ్గరికి ప్రతి మగవాళ్ళు, ఎస్పెషల్లీ 60 years తర్వాత వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. అక్కడ వాళ్ళ అవేర్నెస్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ట్రీట్మెంట్స్ అన్ని మొదలవుతాయి. మరి మీరు స్టూడెంట్ గా ఉండేటప్పుడు ఇలాంటి మిత్ ఫేస్ చేశారంటారా? ప్రతి స్టూడెంట్, ప్రతి యూరాలజీ స్టూడెంట్ ఓపీడీలో కూర్చుంటే ఈ మిత్ ప్రతిరోజు వినాలి. ఓకే, స్టూడెంట్ టైంలో వినాలి, కన్సల్టెంట్ టైంలో వినాలి. ఒక మాకు 60 వినాల్సింది. మీరు నమ్మారా అప్పుడు? లేదు, అంటే పేషెంట్ దగ్గర విన్నాము. బట్ మేము చదువుకుంటున్నాం కాబట్టి మాకు సైన్స్ తెలుసు కాబట్టి దాన్ని నమ్మలేదు. బట్ ఇనిషియల్ గా షాక్ అయ్యేవాడు, తర్వాత అలవాటు. రైట్ సార్. అయితే ఇప్పుడు ఈ బీపీహెచ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా ఇండియన్స్ ఎక్కువగా దీన్ని ఫేస్ చేస్తున్నారు, ఎక్కువగా చెప్పాలంటే. ఎందుకంటే అవగాహన కారణంగా, అంత అవగాహన లేదు అందరిలో. మెయిన్ గాను మాట్లాడడానికి భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దీని గురించి చెప్తే ఏమనుకుంటారా? మెన్ కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని అందరితో షేర్ చేసుకోకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. మరి దీన్ని ఇలానే వదిలేస్తే ఇది ఎక్కడికి దారి తీస్తుంది? సార్ మళ్ళీ మీ క్వశ్చన్ లో చిన్న కరెక్షన్ చేస్తాను. మగవాళ్ళు ఇండియాలో ఎక్కువ గురవుతున్నారు అనేది పూర్తి కరెక్ట్ కాదు. ప్రతి మగవాడికి ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది. ప్రతి మగవాడికి ఉన్న ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ పెరుగుతుంది. సో ఇదొక ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. సో ప్రపంచ వ్యాప్తంగా 60 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తికి ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ పెరగడం మామూలే. ఈ మధ్య దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నామంటే, గత 20 ఏళ్ళుగా అల్ట్రాసౌండ్ యొక్క ఉపయోగం ఎక్కువైంది. అల్ట్రాసౌండ్ స్కాన్ యొక్క ఉపయోగం ఎక్కువైంది. అది దాని అందుబాటు ఎక్కువైంది. సో మాస్టర్ హెల్త్ చెకప్స్ అని కొన్ని మొదలయ్యాయి. అంటే ఏ చిన్న సమస్య ఉన్నా ప్రతి పేషెంట్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటున్నారు. సో అల్ట్రాసౌండ్ లో ప్రతి మగవాడికి 50-60 ఏళ్ళ తర్వాత కనబడే ఒక కామన్ కండిషన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. సో కనబడ్డంత మాత్రం ఇది ఒక సమస్య అని కాదు, కనపడ్డంత మాత్రం దీన్ని ట్రీట్ చేయాలి లేదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్ వస్తే, ఇప్పుడు దీన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది? ఇప్పుడు కేవలం ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగితే దాన్ని మనం ఏమి చేయాల్సిన అవసరం.
బట్ అదే గ్లాండ్ వల్ల గనక, పెరిగిన గ్లాండ్ వల్ల గనక పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ అంటే ఏంటి? యూరిన్ మెల్లగా రావడం, వచ్చినప్పుడు తట్టుకొని రావడం, చాలా ఎక్కువసేపు యూరిన్ పోయడం, పోసినప్పుడు ధార సన్నగా రావడం, ముక్కి పోయాల్సిన అవసరం పడతాం. ఇది కాకుండా చీటికి మాటికి రావడం, వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడం, ఒక్కోసారి బాత్రూమ్కి వెళ్ళే లోపల లీక్ అయిపోవడం, రాత్రి నిద్రలో తరచుగా లేవడం, అండ్ ఒకసారి బెడ్లోనే యూరిన్ పోసేయడం. సో లైఫ్ స్టైల్ని బాగా దెబ్బతీసే సమస్యలు పేషెంట్ ఫేస్ చేస్తూ, దానికి కారణం దాని తోడు అల్ట్రాసౌండ్లో కనుక ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ పెరిగింది అని మనకు తెలిస్తే అప్పుడు మనం దాన్ని ట్రీట్ చేస్తాం. సో కేవలం గ్లాండ్ సైజ్ ఎక్కువ ఉంది, పేషెంట్కి ఎలాంటి యూరినరీ కంప్లైంట్స్ లేవు అంటే మనం దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ గ్లాండ్ సైజ్ పెరిగి పేషెంట్ గనక ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ పార్ట్ అడిగిన క్వశ్చన్లో దాన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది? ఈ కంప్లైంట్స్ కనుక పేషెంట్ ముందే గ్రహించి డాక్టర్ దగ్గర టైంకి వెళ్తే కనుక కేవలం ఒక సింగిల్ మెడిసిన్స్తో పేషెంట్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. వన్ సింగిల్ మెడికేషన్తో. ఓకే, ఆల్ఫా బ్లాకర్స్ అన్నాం. ఆ మెడిసిన్ ద్వారా చాలా రకాలు ఉన్నాయి. అవి ఇస్తే పేషెంట్ విల్ బీ హ్యాపీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అదే కనుక పేషెంట్ ఇది వయసు రీత్యా వచ్చిన ఒక మార్పు, మా అన్నయ్య గారికి ఉండేది, మా నాన్నకు ఉండేది, మా ఇంటి పక్కన ఆయనకు ఉండేది కనుక ఇగ్నోర్ చేస్తే అప్పుడు ఈ సిమ్టమ్స్ ముదిరి పేషెంట్కి యూరిన్ పూర్తిగా బ్లాక్ అయిపోవడం, ఒక క్యాథెటర్ వేస్తే కానీ యూరిన్ రాని పరిస్థితి ఏర్పడడం, దానివల్ల బ్లాడర్లో రాళ్ళు తయారవడం, బ్లాడర్లో యూరిన్ నిలిచిపోయి ఇన్ఫెక్ట్ అయ్యి కిడ్నీలు దెబ్బతినడం, డయాలసిస్ దాకా వెళ్ళడం, ప్రాణం మీదకి రావడం కూడా జరుగుతుంది. సో వయసు రీత్యా వచ్చే యూరినరీ కంప్లైంట్స్ కేవలం వయసు వల్ల కాదు, పెరిగే ప్రాస్టేట్ గ్రంథి వల్ల కూడా అది కనుక వాళ్ళు గ్రహించి టైం కనుక డాక్టర్ని కలిస్తే వన్ సింగిల్ మెడికేషన్తో వాళ్ళ లైఫ్ మళ్ళీ సజావుగా అయిపోతుంది. లేకపోతే నేను చెప్పిన ఇబ్బందులు అన్నీ వస్తాయి, అప్పుడు ఆపరేషన్ అదే అవసరం పడుతుంది. ఓకే, మాక్సిమం మనకి టాబ్లెట్స్ త్రూ 80 to 90% ఆఫ్ పేషెంట్స్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ తో బాధపడుతున్న పేషెంట్స్ కి మెడికల్ మేనేజ్మెంట్ చాలు. ఓన్లీ స్మాల్ పర్సెంటేజ్ అంటే బిగినింగ్ నుంచే, కొంతమందికి చాలా ఎక్కువ పెరుగుతుంది, వాళ్ళకి రియలైజ్ అవ్వక కొద్దిగా లేట్గా వచ్చినా ఆర్ ఇనీషియల్ గానే ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ చాలా ర్యాపిడ్ గా పెరిగిపోయి దానివల్ల కొద్దిగా బ్లీడింగ్ అయ్యి ఏమైనా కాంప్లికేషన్ వచ్చినా వాళ్ళు మెడికల్ మేనేజ్మెంట్ స్కోప్ ఉండదు. బట్ యూజువల్ గా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ BPH అనే ఒక కండిషన్ కనుక పేషెంట్ ఇబ్బంది వల్ల మన దగ్గర వస్తే మెడికల్ మేనేజ్మెంట్ చాలు, అది కూడా వన్ మెడికేషన్ చాలు. ఓకే, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్, మామూలుగా BPH కి ప్రోస్టేట్ క్యాన్సర్ కి రెండు ప్రోస్టేట్ కి సంబంధించినవైనా ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? సో ఇది ఇంకొక కాంప్లికేటెడ్ టాపిక్. ఇది ఇప్పుడు ప్రతి మగవాడు 60 ఏళ్ల తర్వాత మాకు కొద్దిగా యూరిన్ కంప్లైంట్స్ ఉన్నాయని మా దగ్గర వస్తారు. ఇందాక మీరు చెప్పిన కంప్లైంట్స్ అన్నిట్లో ఏ కంప్లైంట్స్ ఉన్నా, అన్ని కంప్లైంట్స్ ఉన్నా, క్యాన్సర్ పేషెంట్, నాన్ క్యాన్సర్ పేషెంట్ ఒకే కంప్లైంట్స్ తో వస్తారు. ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ కి కంప్లైంట్స్ విడిగా అంటే ఏమి ఉండవు, వాళ్ళకు కూడా యూరిన్ సమస్యతో వస్తారు. వచ్చినప్పుడు ఫస్ట్ ఒక హిస్టరీ తీసుకుంటాం, నీ కంప్లైంట్స్ ఏంటి. దాని తర్వాత పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామినేషన్ లో రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం, అంటే మరద్వారం నుంచి ఫింగర్ తోని వాళ్ళ ప్రాస్టేట్ మీద ఎగ్జామిన్ చేస్తాం. దాంతో మాకు ఒక రఫ్ ఐడియా వస్తుంది, ఈ ప్రాస్టేట్ క్యాన్సరస్ ప్రాస్టేటా కాదని ఒక రఫ్ ఐడియా వస్తుంది. దాంతో పాటు అవసరాన్ని బట్టి ప్రతి పేషెంట్ కాకపోయినా కొంతమందికి PSA టెస్ట్ ఒకటి రాస్తాం. PSA అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, అదొక బ్లడ్ టెస్ట్, చాలా బేసిక్ టెస్ట్. ఈ టెస్ట్ రాస్తాం. సో హిస్టరీ, ఎగ్జామినేషన్, PSA, దాంతోపాటు ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసి పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ని బట్టి, మా ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ ని బట్టి, PSA వాల్యూని బట్టి ఇది క్యాన్సరస్ ప్రాస్టేటా, నాన్ క్యాన్సరస్ ప్రాస్టేటా అనేది ఒక ఇనీషియల్ అసెస్మెంట్కి వస్తాం. దాన్ని బట్టి పేషెంట్ బయోప్సీ చేసి అప్పుడు మనం కన్ఫర్మ్ చేస్తాం. సో క్యాన్సర్ పేషెంట్స్, నాన్ క్యాన్సరస్ పేషెంట్ అంటే BPH పేషెంట్స్ అండ్ క్యాన్సర్ ప్రాస్టేట్ పేషెంట్స్ విడివిడిగా ప్రెజెంటేషన్ ఉండదు, వాళ్ళది ఒకే ప్రెజెంటేషన్ ఉంటుంది. బట్ ఎవరికి క్యాన్సర్ ఉంది ఎవరి లేదనే విషయం మేము కూడా కొన్ని టెస్ట్ చేస్తేనే బయటపడదు. అండ్ ప్రతి పేషెంట్ కి స్పెసిఫిక్ గా క్యాన్సర్ లో ఉండే సిమ్టమ్స్ వేరే క్యాన్సర్ ఉండే సిమ్టమ్స్ ఈ క్యాన్సర్ లో ఉండవు. ఫర్ సపోజ్ స్టమక్ క్యాన్సర్ ఉంది, పేషెంట్ యూజువల్ గా ఓపీడీకి బాగా వెయిట్ లాస్ తోని, తినలేకపోవడము, ఏం తిన్నా వామిటింగ్ అయిపోవడము, అనీమియా, ఇలాంటి కంప్లైంట్స్ తో వస్తారు. అదే కోలాన్ క్యాన్సర్ అనుకుందాం, కోలాన్ క్యాన్సర్ లో మలబద్ధకం ఆర్ మోషన్ లో బ్లడ్ రావడం, వెయిట్ లాస్, మళ్ళీ పొట్ట బాగా ఒప్పుకోవడం, ఇలాంటి కంప్లైంట్స్ తో వస్తారు. అదే గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఉంది, వాళ్ళు ఏంటంటే జాండీస్ తో వస్తారు. ఓకే, మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ ఉంది కింద. అలాంటి సిమ్టమ్స్ ఏవి ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఉండవు. దట్స్ ద అన్ఫార్చునేట్ పార్ట్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ టైంకి రాలేక చాలా లేట్గా వస్తారు. ఓకే, సో ఇట్స్ అ వాస్ట్ టాపిక్. బట్ ఓపీడీ బేసిస్ మీద మనం ఒక ఇనీషియల్ అసెస్మెంట్కి వచ్చి దాని తర్వాత మనం కొన్ని టెస్ట్ చేసి
ఒక కన్క్లూజన్కి వస్తాం. ఓకే సార్, ఇది ఏమైనా వంశ పారంపర్యంగా వస్తుందా? పేరెంట్స్ కు ఉంది, అన్నయ్యకు ఉంది, తమ్ముడికి ఉంది, నేను కూడా జాగ్రత్త పడాలి ఎత్తన అప్పుడు వస్తుంది అనుకోవచ్చు అంటారా? బీపీహెచ్ వచ్చేసి ప్రతి మగవాడికి వస్తుంది. దానికి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం లేదు, అంటే అంత అవసరం లేదు. మగవాడైతే గ్లాండ్ ఉంటుంది కాబట్టి అలా పెరుగుతుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ విషయానికి వస్తే కొన్ని ప్రాస్టేట్ క్యాన్సర్స్ హెరిడిటరీగా వస్తాయి. ఓకే, అంటే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. ఆ సిండ్రోమ్స్ లో భాగంగా కొంతమందికి అర్లీగా వస్తుంది అనమాట. సో అలాంటి పేషెంట్స్ లో మేము అడిగే ముఖ్యమైన అంటే ఎప్పుడైతే ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయితే, అది కూడా చాలా అర్లీగా డయాగ్నోజ్ అయితే, ఫర్ సపోజ్ పేషెంట్ ఏజ్ 50, 50 ఏళ్ళ వ్యక్తికి ప్రాస్టేట్ గ్లాండ్ కూడా పెద్ద సైజ్ పెరగదు. అలాంటి పేషెంట్ మా దగ్గర క్యాన్సర్తో వచ్చాడనుకోండి, 45 years ఓల్డ్ పేషెంట్ క్యాన్సర్తో వచ్చాడనుకోండి, అప్పుడు మాకు ఫ్యామిలీ హిస్టరీ అవసరం. బ్లడ్ రిలేటివ్ లో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా, పెద్దనాన్నగారికి కానీ, మావయ్యకి కానీ, నాన్నగారికి కానీ, తాతయ్య గారికి కానీ, అలా ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అదే ఒక 70 year old జెంటిల్మెన్ వస్తే వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ అంత సిగ్నిఫికెంట్ కాదు. బట్ ఎస్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ లేకుండా రావచ్చు, ఉండి కూడా రావచ్చు. బట్ ఖచ్చితంగా ప్రాస్టేట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉంటే తద్వారా నెక్స్ట్ జనరేషన్కి వస్తున్న గ్యారంటీ అయితే లేదు. Yes. ఓకే, ఇది మిత్ మాత్రమే. చాలా మంది Yes, yes, కొడుతూ yes, ఉంటారు yes, ఇట్లా వస్తుందేమో. Mm. ఓకే సార్, దీనికి ఫుడ్ డైట్ అనేది పర్టికులర్ గా ఫాలో అయితే కనుక మనం తగ్గించుకొని రాకుండా ముందు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుందా? సరే, ఒక కౌంటర్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ వల్ల మొహానికి ముడతలు రాకుండా, తెల్ల వెంట్రుకలు రాకుండా మనం జాగ్రత్త పడచ్చా? రెమెడీస్ అయితే చాలా వరకు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక 60 ఏళ్ళు వచ్చాయి. నాట్ 60 లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మీరు తినే ఫుడ్ వల్ల, యోగా వల్ల లేదు కదా. సో అదే విధంగా ప్రాస్టేట్ గ్లాండ్ అనేది వయసు రీత్యా ఎలాగో సైజ్ పెరుగుతుంది కాబట్టి దాని ఫుడ్ ఇంపాక్ట్, లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ దాని మీద ఏది ఉండదు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గో త్రూ ఇట్, అంటే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు గో త్రూ ఇట్. బట్ మనం అలర్ట్ గా ఉండి పెరుగుతున్న గ్రంథి వల్ల వచ్చే ఇబ్బందుల, లేకపోతే చాలా మంది డయాబెటీస్ ఉంటుంది, నాకు డయాబెటీస్ ఉంది కాబట్టి యూరిన్ కంప్లైంట్ ఉంది అనుకుంటారు. అవును, వాళ్ళు కొంతమంది అదే పనిగా నీళ్లు ఎక్కువ తాగితే మంచి అని చెప్పి రోజుకి 5-6 లీటర్ వాటర్ తాగుతారు. మన ఇండియన్ క్లైమేట్ కి, మన ఇండియన్ బాడీ బిల్డ్ కి రోజుకి 2.5-3 లీటర్ కంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు. 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే ఒకటి వికారం పుడుతుంది, కడుపు ఉగుతుంది, చీటి మాటి యూరిన్కి వెళ్తారు, సోడియం లెవెల్స్ తగ్గుతాయి. సో అదేవి హెల్దీ కాదు. మనం చేసే, ఫర్ సపోజ్ ఒక కూలీ కష్టం చేసేవాడు ఉన్నాడు, బాగా కష్టపడుతున్నాడు, వాడికి 4 లీటర్స్ వాటర్ అవసరం పడచ్చు. బట్ ఏసీలో కూర్చొని ఓపిడి చూసుకుని తిరిగే వాళ్ళకి నిజంగా రోజు 3 లీటర్ కంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో మనం చేసే పనిని బట్టి, మన బాడీ హ్యాబిటస్ ని బట్టి మనకు వాటర్ ఇంటేక్ అవసరం. సో అలా కొంతమంది అదే పనిగా వాటర్ ఎక్కువ తాగుతుంటారు, దానివల్ల మంచిదేమో అని చెప్పి. సో ఏమో చేస్తే ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ తగ్గుతుంది ఆర్ పెరగకుండా ఉంటుంది అనేది అపో, అది ఇంకో మిత్ అండి. సో ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ పెరగడం అనేది వయసు రీత్యా వచ్చే మార్పు కాబట్టి దాన్ని మనం ఎలా అరికట్టలేం కాబట్టి అది ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా సిమ్టమ్స్ వచ్చాక మందులు వాడాలి. బట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి త్వరగా దానికి డాక్టర్ని కలవగలిగితే దానికి మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్ వాడుతూ పోతే వాళ్ళ సర్జరీ అవసరం పడదు. ఎప్పటికీ ఒక ఫార్మల్ ఫాలో అప్ కూడా ఎప్పటికీ అవసరం పడదు. మొత్తంగా క్లియర్ అయిపోతుంది. అంటే అది దాని ప్రోగ్రెస్ అవ్వదు. ఇప్పుడు ఇదేంటి, ఆడవాళ్ళకి మెనోపాజ్ అనేది 45 years కి 50 years కి వస్తుంది. వచ్చిన తర్వాత వజైనల్ డ్రైనేజ్ ఇస్ వెరీ కామన్. ఓకే, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల. బట్ ఆ హార్మోన్ తగ్గిపోవడం వల్ల, వజైనల్ డ్రైనెస్ వల్ల కొంతమంది ఆడవాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, చీటింగ్ మాడి. సో అలాంటి పేషెంట్స్ కి వజైనల్ డ్రైనెస్ మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. బట్ యాజ్ సచ్ ఒక 60 ఏళ్ల లేడీకి వజైనల్ డ్రైనెస్ ఉంది, బట్ తనకి ఏం ప్రాబ్లం లేదు, వై షుడ్ బి ట్రీటెడ్? తనకేం కంప్లైంట్ లేదు కదా, ఫ్యూచర్ లో ఏదో రాబోతుంది కదా, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. సిమిలర్లీ కేవలం ప్రాస్టేట్ సైజ్ పెరుగుంది, 70 ఏళ్ల వ్యక్తి బ్రహ్మాండంగా ఉన్నాడు, టెన్నిస్ ఆడుతున్నాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు, ఆయన దేనికి మెడిసిన్స్? ఓకే, బట్ అదే 70 ఏళ్ల వ్యక్తికి ఒక 50 గ్రాముల ప్రాస్టేట్ ఉంది, యూరిన్ ఫ్లో తక్కువ ఉంది, ఆయన లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బాత్రూమ్ వెతుక్కోవాలి, ఆర్ బెడ్ కూడా బాత్రూమ్ పక్కన పెట్టుకుంటున్నాడు, రాత్రి లేవలేక డైపర్లు వేసుకుంటున్నాడు. ఇట్స్ అ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ హిస్ లైఫ్ స్టైల్. అలాంటి వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం. So just because there is a condition, we don't have to treat it. That condition should give the patient a problem, which is significant. మరి ట్రీట్మెంట్స్ అంటే అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి సార్, ఎలా ఉంటాయి, మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయింది అనుకోండి, ఎన్లార్జ్ అయిన తర్వాత సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, సిమ్టమ్స్ కనుక క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొద్ది దెబ్బతీసాయి, లైఫ్ అండ్ డెత్ దాకా రాలేదు, సీరియస్ కిడ్నీ ప్రాబ్లం రాలేదు, ఇన్ఫెక్షన్స్ ఏం లేవు, స్టోన్స్ ఏమీ లేవు, బ్లడ్ ఏం కావట్లేదు అనుకోండి, పేషెంట్స్కి మనం ఒక మెడిసిన్ ఇస్తాం, ఆల్ఫా బ్లాకర్స్ అంటాం. సెలడోసిన్, టామ్సిలోసిన్, ఆల్ఫోసోసిన్, చాలా రకాలు ఉన్నాయి. చాలా సేఫ్ మెడికేషన్స్, లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. ఓకే, అండ్ లైఫ్ లాంగ్ వాడాలి కూడా. ఎందుకంటే షుగర్, బీపీ వస్తే ఎలాగైతే మెడిసిన్స్ లైఫ్ లాంగ్ ఇస్తూ ఆ రోగాన్ని కంట్రోల్లో పెడతారో, అలాగే ప్రాస్టేట్ గ్లాండ్ వల్ల కనుక పేషెంట్కి ఇబ్బంది వస్తే ఆ గ్లాండ్ ఇంకా పెరగకుండా
ఆర్ ఆ గ్లాండ్ ఇంపాక్ట్ పేషెంట్ యొక్క యూరినేషన్ లేకుండా మనం మందులు ఇస్తాము, ఆ మందులు లైఫ్ లాంగ్ వాడాలి పేషెంట్. సో బీపీహెచ్కి ఇనీషియల్గా అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ 80 to 90% ఆఫ్ పేషెంట్స్కి మందులు సరిపోతాయి. బట్ నేను ఇందాక మన దీనికి చెప్పినట్టుగా కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి యూరిన్ మొత్తం బ్లాక్ అయిపోయి క్యాథెటర్ వేస్తే గానీ యూరిన్ రాని పరిస్థితి ఏర్పడడం, అండ్ బ్లాడర్ లోపల రాళ్ళు తయారవడం, యూరిన్ సరిగా రాక, అండ్ చీటికి మాటికి యూరిన్లో బ్లీడింగ్ అవ్వడము, అండ్ యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీలు దెబ్బతినడం, డయాలసిస్ దాకా వెళ్ళడం, అలాంటి పరిస్థితి ఏర్పడితే కనుక అప్పుడు మనం ప్రాస్టేట్కి ఆపరేషన్ చేస్తాం. సో ప్రాస్టేట్ ఆపరేషన్కి ఒకప్పట్లాగా అసలు ఓపెన్ సర్జరీ అనేది లేదు, పూర్తిగా మూత్రం వెళ్లే ద్వారా నుంచి చేస్తున్నాం. అండ్ ఇది చాలా పాపులర్ సర్జరీ, యూరాలజీలో చాలా కామన్ గా చేసే సర్జరీ. అంటే నా క్లినికల్ ప్రాక్టీస్ లో రోజు కనీసం 1-2 కేసులైనా ఈ ప్రాస్టేట్ సర్జరీ చేస్తాం ఎవ్రీ సింగిల్ డే. అంత కామన్ కండిషన్ అండ్ అంత కామన్ సర్జరీ. ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే ఈ 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత క్యాటరాక్ట్ ఆపరేషన్ ఎంత కామన్ గా ఉంటుందో అంత కామన్ గా చేసే సర్జరీ ప్రాస్టేట్ సర్జరీ. మనం అడగచ్చు సార్, మరి అంతమంది మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు ఇంతమంది సర్జరీ ఎందుకు అవసరం పడుతుందని చెప్పి. అంత పాపులేషన్ ఉంది కాబట్టి అంతమంది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఒక సర్జరీ అవసరం పడ్డా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే TURP, ట్రాన్స్ యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అనేది ఇట్స్ అ గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ. అంటే ఈ గ్రంథి పెరుగుదల వల్ల వచ్చే ఇబ్బందులకి సర్జరీ అవసరం పడితే దిస్ ఇస్ ద బెస్ట్ సర్జరీ. అదే సర్జరీ లేజర్ ద్వారా చేయొచ్చు. ఈ మధ్య కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చాయి, బట్ ద గోల్డ్ స్టాండర్డ్ థింగ్ ఈస్ TURP. ఇన్ని చెప్పుకున్నప్పటికీ కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి చాలా పెద్ద ప్రాస్టేట్స్తో వస్తుంటారు. ఒకవేళ కనుక 30-35 ఏళ్ళ వ్యక్తికి ఒక 15 గ్రాముల ప్రాస్టేట్ అనుకుందాం, ఒక నార్మల్ సైజ్ అనుకుందాం. 60 గ్రాములు, 70 గ్రాములు, 100 గ్రాముల దాకా మేము కామన్గా చూస్తూ ఉంటాం. వీళ్ళందరికీ మనం లేజర్ ద్వారా కానీ TURP ద్వారా కానీ మనం ఆపరేషన్ చేసేయచ్చు. బట్ కొంతమంది 300 గ్రామ్స్ ప్రాస్టేట్తో వస్తారు, 400 గ్రామ్స్ ప్రాస్టేట్తో వస్తారు. అలాంటి వాళ్ళకి ఓపెన్ సర్జరీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ అవసరం పడుతుంది. సో అప్పుడు మాత్రమే మనము కోతలు పెట్టి కుట్లెస్ ఆపరేషన్ చేస్తాం. బట్ యూజువల్గా 95 to 98% ఆఫ్ ప్రాస్టేట్ సర్జరీ ఫర్ బీపీహెచ్ అవన్నీ చేసేది కుట్లు కోతలు లేకుండా మూత్రవిడ ద్వారా నుంచి. సో ఇది బీపీహెచ్. అదే ప్రాస్టేట్ క్యాన్సర్ కిందకి వద్దాం. ప్రాస్టేట్ క్యాన్సర్ కిందకి వస్తే ఒక చాలా పెద్ద టాపిక్ ఇది. ఒకసారి డయాగ్నోస్ అయిపోగానే ప్రాస్టేట్ క్యాన్సర్ కోసం మనం బయాప్సీ చేసాము, తర్వాత PET CT స్కాన్ చేసాము, MRI చేసాము, అన్ని చేసాం. పేషెంట్ క్యాన్సర్ అని తిన్నానుకున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ డిపెండ్ అయ్యేది 2 ఫ్యాక్టర్స్ మీద. ఒకటి క్యాన్సర్ కేవలం ప్రాస్టేట్లో మాత్రమే ఉందా, ఇంకోటి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిందా. ద బేసిక్ ఐడియా ఏంటంటే ఎనీ క్యాన్సర్లో ఒకవేళ కనుక ఒక పర్టికులర్ ఆర్గన్లో మాత్రమే క్యాన్సర్ ఉంటే ఆ ఆర్గన్ని మాత్రమే తీసేస్తే, ఆర్ ఆ ఆర్గన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ ఆ ట్యూమర్ మాత్రమే తీసేస్తే బాడీలో ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి క్యాన్సర్ కడుతూ మనం కంట్రోల్ చేసామని ఒక నమ్మకం. బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం, చిన్న ట్యూమర్ ఉంది బ్రెస్ట్లో, వన్ సైడ్ చిన్న ట్యూమర్ ఉంది. ఆ ట్యూమర్ని మాత్రమే తీసేసి చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ ఏవైతే తీసేసి కొద్ది కీమోథెరపీ, రేడియేషన్ అవి ఇచ్చేస్తే కనుక దట్స్ ఇట్, దట్ ఇస్ ద స్టోరీ. అదే కొద్ది పెద్ద ట్యూమర్ అయితే కనుక బ్రెస్ట్ మొత్తం తీసేస్తారు, దాంతో అయిపోతుంది. సిమిలర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా ప్రాస్టేట్లో మాత్రమే కనుక క్యాన్సర్ ఉంటే మనం ఆ ప్రాస్టేట్ మాత్రమే తీసేస్తే దేర్ ఇస్ ద స్టోరీ. ఆ సర్జరీని మనం ఈ కుట్లు కోతలు లేకుండా చేయలేం. దానికి మనకి రోబోటిక్ సర్జరీ అవసరం పడుతుంది. దాన్ని మనం రోబోటిక్ రాడికల్ ప్రాస్టేటెక్టమీ అంటాం. ఇది కూడా చాలా కామన్ చేసే సర్జరీ. మన ఇండియాలో ఈ మధ్య లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది, చాలా మంది వస్తున్నారు. అండ్ ఫార్చునేట్లీ అవేర్నెస్ పెరగడం వల్ల, ఈ PET CT స్కాన్ పెరగడం వల్ల, PSA టెస్ట్ అవైలబిలిటీ వల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ కొద్దిగా అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవుతున్నారు. అండ్ వాళ్ళందరికీ మనం ఈ రోబోటిక్ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటి, క్యాన్సర్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది అనుకుందాం. వాళ్ళలో ఈ రోబోటిక్ సర్జరీ చేసే లాభం లేదు, ఆల్రెడీ బాడీలో స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి క్యాన్సర్ కంట్రోల్ చేయగలుగుతాం, క్యాన్సర్ రిమూవల్ చేయాలి. సో వాళ్ళలో కీమోథెరపీ, తర్వాత హార్మోనల్ థెరపీ అవన్నీ ఉంటాయి. సో ట్రీట్మెంట్స్కి ఇండియాలో కొరత లేదు. మీకు ప్రాస్టేట్ నాన్ క్యాన్సర్స్ అయినా, క్యాన్సర్స్ అయినా, ఒక మొత్తం స్ప్రెడ్ అయినా అన్ని రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. బీపీహెచ్ అనేది మన జీవన శైలి పైన ప్రభావం చూపిస్తుందా సార్? ఓకే, మీరే ఆలోచించండి. ఒక 65-70 ఏళ్ళ వ్యక్తి, అప్పటిదాకా బాగా బతికిన వ్యక్తి, ఇప్పుడు ఈ యూరినరీ కంప్లైంట్స్ వల్ల ప్రయాణం చేయలేకపోతున్నాడు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ బాత్రూమ్ వెతుక్కుంటున్నాడు. ఇక్కడ కూర్చుని బాత్రూమ్కి వెళ్ళే లోపల యూరిన్ లీక్ అయిపోతున్న భయంతో డైపర్ వేసుకుని తిరుగుతున్నారు. రాత్రిపూట ఎక్కువసార్లు లేవాల్సి వస్తున్న భయంతో బాత్రూమ్ పక్కన బెడ్ పెట్టుకోవడం, బెడ్ కింద చిన్న డబ్బా పెట్టుకోవడం, ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బాగా దెబ్బతీస్తాయి. ఇప్పుడు ఒక రోగం కేవలం నొప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు, చంపాల్సిన అవసరం లేదు. ఓకే, మన జీవనశైలి దెబ్బతీస్తేనే రోగమే. ఎందుకంటే బతకడం ఎంత ఇంపార్టెంటో ఒక డిగ్నిటీతో బతకడం అంతే ఇంపార్టెంట్. సో డిగ్నిటీని బాగా దెబ్బతీసే సమస్యలన్నీ యూరినరీ కంప్లైంట్స్. ఆడవాళ్ళు కూడా మనం ఓవర్ యాక్టివ్ డేటా చూస్తూ ఉంటాం. ఓవర్ యాక్టివ్ డేటా మగవాళ్ళు కూడా కనబడుతుంది,
ఆడవాళ్ళు ఎక్కువ కనపడుతుంది. అంటే అతిమూత్ర వ్యాధి లాంటిది అనమాట. చీటికి మాటి యూరిన్ కరగడం, వెళ్ళినప్పుడు ఆపుకోలేకపోవడం, యూరిన్ లీక్ అయిపోవడం. వాళ్ళు కూడా చాలా మంది మా అక్కయ్య గారికి ఉంది, మా అమ్మగారికి ఉంది చెప్పి ఇగ్నోర్ చేస్తారు. బట్ పోను ఇబ్బంది ఎంత ఎక్కువ అవుతుందంటే డైపర్స్ వేసుకోవడం, ఎక్కడికి వెళ్ళలేకపోవడం, మళ్ళీ పూజల్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం, కింద కూర్చోలేకపోవడం, కూర్చుంటే లేవలేకపోవడం, ఎందుకంటే కూర్చొని ఒక్కోసారి లేస్తుంటే యూరిన్ లీక్ అవుతుంటుంది. సో అలాంటి సమస్యలే మగవాళ్ళు బీపీహెచ్ వల్ల వస్తుంది. సో బీపీహెచ్ కనుక ఉండి పేషెంట్కి ఇబ్బందులు ఉంటే అలర్ట్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యలు ఏమీ రావు. బట్ దాన్ని వాటి కేవలం ఏజింగ్ ప్రాసెస్ లాగా అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటే కనుక లైఫ్ స్టైల్ చాలా జరిగింది. సో అట్ ది సేమ్ టైం రాత్రి నిద్ర చాలా ముఖ్యం. ఫర్ సపోజ్ పేషెంట్కి నిద్ర పట్టక రాత్రిలో 2-3 సార్లు యూరిన్ తెత్తడం అనుకోండి, అది వేరే విషయం. బట్ మంచి నిద్రలోకి జారుకున్నాక యూరిన్ కోసం నిద్ర నుంచి లేవాల్సి వస్తుంది. అలాంటి పేషెంట్స్కి మళ్ళీ యూరిన్కి వెళ్ళి పడుకోవడానికి వచ్చినప్పుడు నిద్ర రాదు. దే విల్ టేక్ సమ్ టైం. సో రాత్రి డిస్టర్బ్ అయిపోతుంది స్లీప్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా నలతగా ఉంటుంది, చాలా మత్తుగా ఉంటుంది. అండ్ ఇఫ్ సపోజ్ దట్ పేషెంట్ ఈస్ యంగ్ లైక్ 50-55, నెక్స్ట్ డే పనికి వెళ్తే వాటిలో సరే కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. దీనివల్ల వేరే సమస్యలు రావచ్చు. అండ్ రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్లీ డయాబెటీస్ లాంటివి కానీ లేకపోతే ఉన్న డయాబెటీస్ ఎక్కువ అవడం జరుగుతుంటుంది అన్నమాట. సో బీపీహెచ్ వల్ల కేవలం లైఫ్ స్టైల్ దెబ్బతిన్నంత నిద్ర దెబ్బతింటుంది. అట్ ది సేమ్ టైం లేని రోగాలు రావచ్చు, ఉన్న రోగాలు ఎక్కువ అవ్వచ్చు. సో ఇట్స్ నాట్ జస్ట్ డిసీజ్ విచ్ అఫెక్ట్స్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇట్ అఫెక్ట్స్ యువర్ లైఫ్ యాజ్ అ హోల్. సో ఈ కండిషన్ ని గ్రహించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ఒక అవగాహనతో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ తగ్గిపోతుంది. ఆన్ సింగిల్ మెడికేషన్ యూ విల్ బి డూయింగ్ వెల్. అఫ్ కోర్స్ అందరికీ మెడిసిన్స్ మాత్రం సరిపోవు కాబట్టి అవసరం పడితే ఆపరేషన్ చేసుకుంటే కూడా యూ బి డూయింగ్ వెల్. సార్ మీరు చెప్పినట్టు బీపీహెచ్ కి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమైనా వచ్చాయి, ఏఐ కూడా యాడ్ అయింది కాబట్టి ఎంతవరకు బెనిఫిట్ అంటారు? ఓకే, సో ఇప్పుడు దీని గురించి మనం మళ్ళీ ప్రాస్టేట్ క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్ రెండు మాట్లాడుతున్నాం. ఫర్ సపోజ్ బీపీహెచ్ అందాం, నాన్ క్యాన్సరస్ ప్రాస్టేట్ అనుకున్నాం. మెడికల్ మేనేజ్మెంట్ ఉంది, టీయూఆర్పీ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లోనే లేజర్ ప్రాస్టేట్ సర్జరీ ఉంది, ఓపెన్ సర్జరీ, రోబోటిక్ అన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా లేటెస్ట్గా కొన్ని టెక్నాలజీస్ వచ్చాయి. ఓకే, ఐటిండ్ అని, ఓకే, యూరో లిఫ్ట్ అని, రీజమ్ అని చెప్పి చాలా వచ్చాయి. వీటిలో ఏంటంటే మనం మామూలుగా అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ మెకానిజం ఆఫ్ హౌ సర్జరీ వర్క్స్. మూత్రం వెళ్లే ద్వారం నుంచే మామూలు టీఓఆర్కిలో కానీ మనం లేజర్లో ఏం చేస్తామంటే మూత్రం వెళ్లే ద్వారం నుంచే మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి ఆ ప్రాస్టేట్ మొత్తాన్ని ముక్కలుగా చేసేసి తీసేస్తాం బయటికి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఐటిండ్లో కానీ, యూరో లిఫ్ట్లో కానీ, తర్వాత రీజమ్లో కానీ వీటిలో ఏం చేస్తామంటే ముక్కలు ఏమి చేయవు. మూత్రం వెళ్లే ద్వారా నుంచి లోపలికి వెళ్ళి స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ గ్లాండ్ని ఇదర్ వేపరైజ్ చేస్తాం ఆర్ స్టెంట్స్ లాంటివి వేసి గ్లాండ్ యొక్క పరిమాణాన్ని చిన్నగా చేస్తాం. అంటే మొత్తం మూసుకుపోయిన ద్వారాన్ని కుదరడానికి చేస్తాం, అంటే యూరినరీ పాత్వేని ఛానలైజ్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ చాలా రీసెంట్గా వచ్చాయి, లైక్ 4 years 5 years నుంచే వచ్చాయి. సో వీటి అవుట్కమ్స్ మనకు తెలియడానికి టైం పడుతుంది. వెరస్ టీయూఆర్పీ కానీ లేజర్ ప్రాస్టేట్ సర్జరీ ఇవన్నీ 20, 30, 40 ఏళ్ళుగా ఉన్నాయి, చాలా కాలంగా ఉన్నాయి. సో దాని డ్యూరబుల్ అవుట్కమ్స్ మనకు తెలుసు. అండ్ చాలా మంది పేషెంట్స్ చేసుకున్న వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు హ్యాపీ పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా. అఫ్ కోర్స్ ఈ ట్రీట్మెంట్స్ కూడా రిజల్ట్స్ ఒక ప్రస్తుతం చూపిస్తున్నాయి. బట్ ఎప్పుడైనా సరే ఒక ట్రీట్మెంట్ అవుట్కమ్ మనకి ఎప్పుడు కనీసం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితేనే మనకు తెలియదు. ఫర్ సపోజ్ ఇప్పుడు పేషెంట్ ఇవాళ ఆపరేషన్ చేసుకున్న 2 years తర్వాత మళ్ళీ అదే సమస్య వచ్చింది, మనం ఒక డ్యూరబుల్ ట్రీట్మెంట్ అన్నీ ఉండాలి. సో టైం పడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇవి కొంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ కాబట్టి పూర్తి అవైలబిలిటీలో రాలేదు. 95 to 98% ఆఫ్ యూరాలజిస్టులు ఈ రోజున చేసే కామన్ సర్జరీ ప్రాస్టేట్కి టీయూఆర్పీ ఆర్ లేజర్ ప్రాస్టేట్ సర్జరీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఐటెండ్, రీజమ్, యూరో లిఫ్ట్ లాంటివన్నీ చాలా తక్కువ మంది చేస్తారు. సో దాని అవైలబిలిటీ తక్కువ, తర్వాత పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ తక్కువ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 మంది ఫ్రెండ్స్ కూర్చున్నారు, అందులో 4గురికి టీయూఆర్పీ అయింది. సో ఒక 5వ వ్యక్తికి అవసరం పడితే ఆయన టీఆర్పీ చేసుకుంటాడు. ఇప్పుడు 5వ వ్యక్తి వెళ్ళి కొత్త ట్రీట్మెంట్ చేసుకుంటాడు, ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు, తెలిసిన వాళ్ళకి కూడా అనుభవం లేదు. సో హీ విల్ నాట్ బి దాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు గో అండ్ గెట్ ఎ న్యూ ట్రీట్మెంట్ డన్. ఓకే, సో ఆ విషయానికి వస్తే కనుక కొత్త ట్రీట్మెంట్స్ ఇంకా వస్తున్నాయి. వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ అ న్యూ ట్రీట్మెంట్? అసలు మీకు ఎప్పుడు అవసరం పడుతుంది? పాత ట్రీట్మెంట్ వల్ల ఏదన్నా ప్రాబ్లం ఉండాలి, ఆర్ దానివల్ల ఏదన్నా అంత మంచి అవుట్కమ్స్ ఉండకుండా ఉండవు, ఆర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండవు. ఇలాంటివి ఉంటే మీకు ఏదైనా కొత్త ట్రీట్మెంట్ అవసరం. టీయూఆర్పీ బ్రహ్మాండమైన సర్జరీ, లేజర్ ఈ న్యూక్లియేషన్ చాలా మంచి సర్జరీ. సో అది దాటి వేరే ట్రీట్మెంట్స్ ఎంత మనకి ఇంకా లాభం చేకూరుస్తుంది అని తెలియాలంటే కానీ టైం పడుతుంది. సో దిస్ అబౌట్ నాన్ క్యాన్సరస్ ప్రాస్టేట్. ప్రాస్టేట్ క్యాన్సర్ కిందకి వస్తే కనుక అక్కడ మనకి రోబోటిక్ సర్జరీ ఈజ్ అ వండర్ఫుల్ టెక్నిక్ అనమాట. సో ఈ రోబోటిక్ సర్జరీ వల్ల మనం ఓపెన్ సర్జరీలో ఇచ్చే అవుట్కమ్స్ ఇవ్వగలుగుతున్నాము, బట్ విత్ మినిమం కాంప్లికేషన్స్, వేర్ మినిమం కాంప్లికేషన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పేషెంట్కి ఇవాళ రోబోటిక్ సర్జరీ చేస్తే ఎల్లుండి డిశ్చార్జ్ అయిపోతున్నాడు, అండ్
రేపటి నుంచి లేచి నడవడము తినేయడము అండ్ ఎల్లుండి నుంచి ఆయన క్యాథెటర్తో ఇంటికి వెళ్తారు. ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత క్యాథెటర్ తీసేస్తాము. దేర్ ఆఫ్టర్ హీస్ ఆన్ గుడ్. ఓకే, సో ఇది రోబో ద్వారా మనకు వచ్చిన ఒక లేటెస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడు దీంట్లో ఏఐని మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎలాగా? ప్రీవియస్ డేటా ఏదైతే రోబో ద్వారా చేసిన ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ డేటా ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని రోబోలో ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడైతే డాక్టర్ సర్జరీ చేస్తున్న యూరాలజిస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ఈ నెక్స్ట్ స్టెప్ని మనం ఇంకా ఎంత ప్రిసైజ్గా చేయొచ్చు, ఈ స్టెప్ని మనం ఏ విధంగా చేస్తే కాంప్లికేషన్స్ తగ్గుతాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ డాక్టర్ని గైడ్ చేసే విధంగా ఏఐ మనకు వెల్లోకి వస్తుంది. దట్స్ ఆల్సో ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. ఓకే, we need more data and more information on that. ఓకే, బట్ డెఫినెట్లీ అది నడుస్తుంది కాబట్టి ఏఐ యొక్క ఉపయోగం క్యాన్సర్ ప్రాస్టేట్ సర్జరీలో ఎక్కువ ఉంటుంది. నాన్ క్యాన్సర్లో అంత లేదు, కానీ ఎస్, ఇట్స్ ఆన్ ద వే. చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ ఇన్ఫర్మేషన్ నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి దీనిపైన అవగాహన ఉండాలి. ఎంతో కొంత అవగాహన ఉండేటప్పుడు అంత స్టేజ్ వరకు వెళ్లకుండానే అరికట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎన్నో ప్రయత్నాలు చేసి మనం దాన్ని నిర్మూలించవచ్చు కూడా. అంత చక్కనైన మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ప్రెసెంట్ కూడా. సార్, ఫైనల్ గా మీరు ఆడియన్స్ కరీ పేషెంట్స్ కరీ చెప్పి ఒక మంచి మెసేజ్ ఏంటి బీపీహెచ్ గురించి? బీపీహెచ్ అనేది మీరు అరికట్టలేని ఒక ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం కాకపోవచ్చు, అదొక వయసు రీత్యా వచ్చే ఒక మార్పు, అది సహజం. బట్ ప్రతి మగవాడికి ఒక 60 దాటిన తర్వాత వచ్చే యూరినరీ కంప్లైంట్స్ వయసు వల్ల మాత్రమే కాదు, డయాబెటీస్ వల్ల మాత్రమే కాదు, మీరు ఎక్కువ వాటర్ తాగడం వల్ల మాత్రమే కాదు, ప్రాస్టేట్ గ్లాండ్ వల్ల కూడా వస్తుండే అనే విషయం గ్రహించాలి. సో మా అన్నయ్య గారికి ఉండింది, మా నాన్నగారికి ఉండింది, ఈ వయసు అలాగే వచ్చేదన్న అనేది ఒక మిత్, అదొక అపోహ. అలా కాకుండా మీకు వచ్చిన కంప్లైంట్స్ మీరు అది కంప్లైంటా కాదా అన్న ఒక అనుమానంతోనే మీరు ఒక యూరాలజిస్ట్ని కలవండి. ఆయన కనుక మరి ఎగ్జామిన్ చేసి ఎస్ సార్ ఇది ఒక ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్లే అంటే కాక మెడికల్ మేనేజ్మెంట్ అవైలబిలిటీలో ఉంది. అట్ ది సేమ్ టైం ఆ గ్లాండ్ లో మీకు తెలియకుండా ఉన్న క్యాన్సర్ కనుక స్టార్ట్ అయితే దాన్ని కూడా అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. సో మీరు సఫర్ అయ్యేది కేవలం ఒక వయసు రీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల లేకపోతే ప్రాస్టేట్ వల్ల, ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల అనేది మీరు ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. నంబర్ 1. నంబర్ 2, అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే యుఎస్, యూకే, కెనడా లాంటి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లోకి వెళ్తే ఒక యూరాలజిస్ట్ని కలవాలంటే మీకు సంవత్సరం పడుతుంది, అపాయింట్మెంట్ దొరకదు మీకు ఎవరు కూడా. ఒక జనరల్ ఫిజిషియన్ అతను మిమ్మల్ని ఒక 6 నెలలు ట్రీట్ చేసి తర్వాత మీకు నా వల్ల కాదు కాబట్టి మీరు ఆయన కలవని చెప్తే సంవత్సరం పడుతుంది కలవడానికి. ఇండియాలో మీ ఇంటి పక్కన ప్రతి హాస్పిటల్ యూరాలజిస్ట్ అవైలబిలిటీ ఉన్నాడు. సో డాక్టర్స్ కొరత లేదు, డాక్టర్స్ అవైలబిలిటీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీకున్న ప్రాబ్లమ్ని మీరు వెనక కరెక్ట్గా గ్రహించి డాక్టర్ రీచ్ అవ్వాలంటే మీకు ఆలోచనలు రావడం మాత్రమే లేట్. మీరు ఆ విషయంలో మాకు డాక్టర్ దొరుకుతాడో లేదో, నాకు ఇప్పటిదాకా విషయం తెలియదు అన్న మాట కాకుండా చాలా కామన్ కండిషన్ కాబట్టి రీచ్ అవుట్ టు అ డాక్టర్. మీరు కలిస్తే కనుక మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు సార్, చాలా హ్యాపీగా ఉంది. సో మిమ్మల్ని కలుసుకోవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. మీ విశేషాలన్నీ కూడా మాతో షేర్ చేసుకోవడం మా ప్రేక్షకులకి ఎంత యూజ్ అవుతుందని మేము ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మిమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఆడియన్స్ కనుక ఎక్కడ మిమ్మల్ని మీట్ అవ్వచ్చు? నేను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో పనిచేస్తుంటాను. బట్ ఐ రన్ మై ఓన్ క్లినిక్ పేరు శాన్విక కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్, డాక్టర్ ఏస్రావ్ నగర్, సైనిక్పూర్లో ఉంటాను. నేను ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ అవైలబుల్ ఉంటాను, బట్ మార్నింగ్ టైమ్స్ సర్జరీస్ మొత్తం అంతా ఐ డూ ఇట్ ఇన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ పాడ్కాస్ట్ లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అనుకుంటున్నాము. మన డాక్టర్ శ్రీహర్ష గారు కూడా చాలా విశేషాలు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. మీకు కూడా ఇటువంటి సమస్య ఏమైనా ఉన్నా మీరు హ్యాపీగా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. అలానే మీరు కూడా మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే హ్యాపీగా మీరు యూట్యూబ్ లో ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం యాపిల్ పాడ్కాస్ట్ లో కూడా ఫాలో అవ్వచ్చు, స్పాటిఫై లో కూడా ఫాలో అవ్వచ్చు. మరి మరో పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.